ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీతలోని అష్టాదశాధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల, అనగా 18వ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితమును గురించి తెలుసుకుందాం. పూర్వం విష్ణుదూతలు ఒక పురుషుణ్ణి తీసుకుని వచ్చి ఇంద్రుని సింహాసనముపై కూర్చుండపెట్టి కొన్నాళ్ళు అతడే ఇంద్రుడుగా ఉండును అని శాసించారట. అంతా ఇంద్రుడు వైకుంఠానికి వెళ్ళి, ఓ నారాయణ, నా సింహాసనం ఎక్కుటకు వాడేమి పుణ్యము చేసెను అని అడుగగా ఆ శ్రీహరి నవ్వుతూ, అతడు గీత 18వ అధ్యాయములోని 5 శ్లోకాలని నిత్యము జపించేవాడు, అందువల్లనే ఇంతటివాడు అయినాడు అని తెలిపాడట. జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోకపంచకం యత్పుణ్యేన చ సంప్రాప్తం తవ సామ్రాజ్యముత్తమం. అది మొదలు 3,000,000 దేవతలు నిత్యము గీత 18వ అధ్యాయాన్ని పారాయణం చేయసాగారట. దీనివల్ల మనకి తెలుస్తున్నది ఏమిటి అంటే, భగవద్గీతలోని అష్టాదశాధ్యాయము అనగా 18వ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల సర్వపుణ్యము సిద్ధిప్రదము అగుతుంది అని. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.